నమస్కారం. నవతరానికి నాంది నవ్య కార్యక్రమానికి స్వాగతం. ప్రపంచ ప్రఖ్యాత కట్టడం స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఎక్కడ ఉంది అంటే అమెరికాలోని న్యూయార్క్ సిటీలో అని టక్కున సమాధానం వచ్చేస్తుంది కదా. మరి మన ఇండియాలో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ చూడాలని ఉందా? అయితే మీరు పంజాబ్ వెళ్లాల్సిందే. అవును, మీరు విన్నది నిజమే. ఇదేమీ చూద్దాం అనుకుంటున్నారా? అయితే మీరు ఈ కథనం విని తీరాల్సిందే. ఇళ్ళు, భవనాలు, పైకప్పులపై భిన్నమైన ఆకృతుల్లో నిర్మాణాలు చేపట్టడం, విగ్రహాల్ని ఏర్పాటు చేయడం చాలా చోట్ల, ముఖ్యంగా పంజాబ్లో చాలా చోట్ల కనిపిస్తూ ఉంటాయి. తాజాగా పంజాబ్లోని ఒక భవనంపై స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని అచ్చం అమెరికాలో ఉన్నట్లే నిర్మిస్తున్నారు. న్యూయార్క్ నగరంలో ఉన్నంతగా కాకపోయినా తమ గ్రామంలో అత్యంత ఎత్తుగా ఉన్న భవనంపై దీన్ని నిర్మిస్తున్నట్లు స్థానిక గ్రామస్తులు తెలిపారు. ఇక మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోబోయే ముందు ఇప్పుడు నవ్యలో నయా ట్రెండ్స్ చూద్దాం. హాయ్ అండి, నా పేరు వినీత అండ్ ఈరోజు మీరున్నది నీలియాస్ బుటిక్లో. సో మా నీలియాస్ బుటిక్లో ఈరోజు మనం చూపించే వచ్చి బ్యూటిఫుల్ బ్రైడల్ బ్లౌజెస్ చూపిస్తున్నాము. ఇప్పుడు మనం చూపించేది వచ్చి ప్రతి రా సిల్క్ మీద వర్క్ చేసిన, హెవీ వర్క్ చేసిన బ్రైడల్ బ్లౌజ్. పెళ్లి కూతుర్లకి ఎప్పుడు ఆల్వేస్ ఈ జద్దోసి వర్క్ అంటే ఒక ట్రెండ్ అయితే నడుస్తూ ఉంటుందన్నమాట. దీనికి మనం కొంచెం డిఫరెంట్ వెరైటీ ఆఫ్ బీడ్స్ అవన్నీ యాడ్ చేసి ఉన్నది. ఈ పర్టిక్యులర్ బ్లౌజ్లో మనం యూస్ చేసింది వచ్చి కదానా, జద్దోసి అండ్ సీక్వెన్స్ అలాంగ్ విత్ బ్యూటిఫుల్ స్టోన్ వర్క్ చేసున్నాం అనమాట. బ్యాక్ అంతా టూ హెవీ వర్క్ ఇచ్చున్నాము. హ్యాండ్స్ కూడా మనం కంప్లీట్ వర్క్ ఇచ్చున్నాం. బ్యాక్ ఏ వర్క్ అయితే ఇచ్చున్నామో అదే వర్క్ ఇచ్చున్నాము. అండ్ చక్కగా ఇట్లా మనం స్కెలోప్ కింద కూడా మగ్గం మీద స్కెలోప్ చేసున్నాము. ఇదే బ్లౌజ్ ఫ్రంట్ వచ్చి మనకి కంప్లీట్లీ ఇలా బ్యాక్ నెక్ ఏ మోడల్ అయితే ఇచ్చున్నామో అదే మోడల్ టూ సైడ్స్ కూడా వర్క్ ఇచ్చేసి చేసున్నాము. బ్యాక్ సైడ్ బటన్స్ ఇచ్చున్నాం అనమాట. సో బ్యూటిఫుల్ బ్రైడల్ బ్లౌజ్ చూసారు కదండి. ఇప్పుడు ఇంకొక వెరైటీ ఆఫ్ బ్లౌజ్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చి ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్న కలర్ కదండి. సో ఇది కూడా మనం ప్యూర్ రా సిల్క్ మీద చూసాము. ఇందాక చూపించిన బ్లౌజ్ వచ్చి మనం డీప్ నెక్ చూపించాము. ఇది వచ్చి కొంచెం హై నెక్ అనమాట. సో ఈ పర్టికులర్ బ్లౌజ్ మనకి పట్టు చీరల మీద అయినా బాగుంటుంది, హై నెక్ ఇచ్చిన మూలన ఏదైనా ఫ్యాన్సీ చీరల మీద కూడా బాగుంటుంది. సో ఈ బ్లౌజ్ ఫ్రంట్ నెక్ వచ్చి ఓన్లీ వన్ సైడే ఇచ్చున్నాము. అండ్ దీని గురించి క్లియర్గా బ్యాక్ చూపిస్తే మీకు అర్థమవుతుంది. సో కంప్లీట్ నెట్తో అనమాట. ఇందులో మనకి ప్యాటర్న్ ఉంది. బ్లౌజ్ మొత్తం నెట్ అండ్ దాంతో అటాచ్ చేసి మనము ఫ్రిల్స్లా చేసున్నాము. అదే ప్యాటర్న్లో మనం హ్యాండ్స్ కూడా చేసున్నాము. అండ్ ఇందులో అయితే వాడని మెటీరియల్ అంటూ లేదండి. మగ్గం వర్క్కి సంబంధించిన అన్ని మెటీరియల్స్ ఆల్మోస్ట్ ఆల్ వాడున్నాము. అండ్ ఈ బ్లౌజ్ స్టిచ్చింగే మనకి చాలా అంటే చాలా టైం పడుతుంది. బికాస్ ఒక్కొక్కటి చూస్తే మనకి ఒక్కొక్క ఫ్రిల్ సెపరేట్గా చేసి అటాచ్ చేసిన బ్లౌజ్ అనమాట. అండ్ చాలా సన్నగా మనం ఇక్కడ లైన్స్ ఏదైతే ఇచ్చున్నామో అదంతా కూడా జద్దోసి అండ్ సీక్వెన్స్తో ఇచ్చున్నాం అనమాట. సో బ్యూటిఫుల్ బ్లౌజ్ ఫర్ పట్టు శారీస్ అయినా బాగుంటుంది, ఆర్ ఫ్యాన్సీ శారీస్ అయినా, ఎట్లాంటి శారీస్కైనా మనకి చక్కగా యాప్ట్గా ఉంటుంది ఈ బ్లౌజ్. సో ఇప్పుడు మనం ఇంకొక బ్యూటిఫుల్ బ్లౌజ్ ఇట్లా బ్రైడల్ బ్లౌజెస్లో చూసేద్దాం. సో ఇప్పుడు మనం చూపించేది వచ్చి అగైన్ ప్యాటర్న్ అండి. ప్యాటర్న్తో పాటు వర్క్ చేసిన బ్లౌజ్ చూపిస్తున్నాం అనమాట. అంటే మగ్గం వర్క్ బ్లౌజెస్ అంటే మనకు ఆల్మోస్ట్ ఎప్పటి నుంచో ఆల్మోస్ట్ 30-40 ఇయర్స్ నుంచి వస్తున్నాయి. బట్ ఇప్పుడు బ్లౌజెస్లో ట్రెండింగ్ ఏం నడుస్తుందంటే బ్లౌజ్తో పాటు మనకి చక్కగా ప్యాటర్న్ వస్తుందన్నమాట. ఫ్రంట్ వచ్చి సింపుల్ ఇచ్చున్నాం. ఎందుకంటే ఇంత హెవీ బ్లౌజెస్ మనకి జనరల్గా హెవీ శారీస్ మీదకి వెళ్తాయి. బట్ ఈ బ్లౌజ్ హైలైట్ ఏంటంటే బ్యాక్ సైడ్ అనమాట. మొత్తము బ్లౌజ్ అంతా రా సిల్క్ మీద చేసున్నాం. బట్ బ్యాక్ మాత్రం హైలైట్ చేయడానికి మనం కంప్లీట్ నెట్ అండ్ రా సిల్క్ మిక్స్ చేసున్నాం అనమాట. అండ్ వర్క్ కూడా చాలా స్లైట్ మోటివ్స్ ఇచ్చున్నాము. అండ్ హ్యాండ్స్కి కూడా టూ హెవీ కాకుండా పైన షోల్డర్ పార్ట్ ఒకటి వర్క్ ఇచ్చి షోల్డర్ నుంచి కింద వచ్చి చిన్న బోర్డర్ ఇచ్చున్నాము. సో చాలా చక్కగా ఉంది. అండ్ ఈ కాంబినేషన్ వచ్చి మనకి మ్యాక్సిమం శారీస్ మీదకి వచ్చేస్తాయండి. ఈరోజు రేపు బ్లౌజెస్లో మనకి కలర్ కాంబినేషన్స్ ఎక్కువ వాడట్లేదు. జనరల్గా గోల్డ్, సిల్వర్ స్టోన్సే వాడుతున్నాం. సో దట్ ఎలాంటి శారీస్ మీద అయినా మనం వేసేసుకోవచ్చు. పర్టికులర్ ఒక్క శారీ మీద కనేమి యూజ్ చేయక్కర్లేదు. సో బ్యూటిఫుల్ బ్లౌజ్ చూసారు కదా ఎంత చక్కగా ఉందో. ఇప్పుడు మనం ఇంకొక బ్యూటిఫుల్ బ్లౌజ్ చూసేద్దాం.
నెక్స్ట్ చూపించేది వచ్చి బ్యూటిఫుల్ మెరూన్ కలర్ అండి. సో ఈ కలర్ వచ్చి మనకి మ్యాక్సిమం శారీస్ మీదకి వస్తాయి. అండ్ పెళ్ళి అనగానే మనకి కంపల్సరీ పెళ్లి చీరల మీద కానీ ఫంక్షన్లో కానీ కంపల్సరీ ఈ కలర్ అయితే డెఫినెట్గా యూస్ చేస్తాం అనమాట. అండ్ ఇందులో మనము సింపుల్ పాన్ షేప్ నెక్ ఇచ్చున్నాం ఫ్రంట్ వచ్చి. అండ్ నెక్ లైన్ సింపుల్ నెక్ లైన్ ఇచ్చున్నాం. ఈ బ్లౌజ్ హైలైట్ ఏంటంటే బ్యాక్ సైడ్ అండి. సో ప్యాటర్న్ కూడా మనం నెట్ మీద యూస్ చేసిన ప్యాటర్న్ వచ్చి చక్కగా అంతా కూడా మనము ఫ్యూజింగ్ ప్యాటర్న్ యూస్ చేస్తున్నాం అనమాట. నెట్ మీద చేసున్నాం, దానికి మళ్ళీ మగ్గం వర్క్తో హైలైట్ చేస్తున్నాం. ఈ బ్లౌజ్ స్పెషలైజేషన్ ఏంటంటే బీడ్స్. ఇందులో మనం ఏదైతే వాడున్నామో బీడ్స్ అది జ్యువెలరీ బీడ్స్ అండ్ జ్యువెలరీ స్టోన్స్. మీరు క్లియర్గా చూస్తే ఇక్కడ మనకు అర్థమవుతుంది కదా, ఇది వచ్చి మనం ఆర్టిఫిషియల్ జ్యువెలరీ అండ్ సిల్వర్ జ్యువెలరీలో ఏ బీడ్స్ అయితే వాడతామో ఆ బీడ్స్ వాడున్నాము. అండ్ నాట్ వర్క్ అండి. సో జెరీ థ్రెడ్తో నాట్ వర్క్ అనేది చాలా హెవీ వర్క్ అనమాట. అండ్ సింపుల్ మోటివ్స్, దీన్ని హైలైట్ చేయడానికి మనం చక్కగా అక్కడక్కడ సింపుల్ మోటివ్ ఇచ్చున్నాం. బ్యాక్ సైడ్ ఎంత హైలైటింగ్ ఇచ్చామో మనం హ్యాండ్స్ కూడా మనం అదే వేలో చాలా చక్కగా ఇచ్చున్నాం. సో ఇది కూడా మనకి ప్యూర్ రా సిల్క్ అండి. బ్రైడల్ బ్లౌజెస్ అనగానే మనకి ప్యూర్ రా సిల్క్ మీదే లుక్ బాగా కనిపిస్తుంది. సో చూసారు కదా ఎంత చక్కగా ఉందో. అండ్ ఇది మనం కాంబినేషన్లో కూడా చేసుకోవచ్చు. మెరూన్ అండ్ మెరూన్ వాడున్నాము, మనం అదే పట్టు చీరల మీదకి మన బ్రైడల్ వాటి మీదకి కాంబినేషన్ కూడా వాడుకోవచ్చు. సో ఇప్పుడు ఇంకొక బ్యూటిఫుల్ బ్లౌజ్ చూసేద్దాం. అనదర్ బ్యూటిఫుల్ బ్లౌజ్ అండి. ఈ బ్లౌజ్ అయితే కంప్లీట్ షోలో మనకి హైలైట్ అని చెప్పచ్చు, ఎందుకంటే చాలా డిఫరెంట్ వర్క్ అనమాట. అండ్ డిఫరెంట్ కాంబినేషన్స్ యూస్ చేస్తున్నాం. నెక్ వచ్చి కామన్గా పాన్ షేప్ ఇచ్చేస్తున్నాము. ఫ్రంట్ నెక్స్ వచ్చి ఎక్కువ ప్యాటర్న్స్ ఎందుకు ఇవ్వలేదంటేనండి, అన్నీ కూడా బ్రైడల్ బ్లౌజెస్ కదా, మనకి జ్యువెలరీ కూడా వేసుకుంటారు కనుక ఫ్రంట్ హైలైట్ చేస్తే వాటి లుక్ ఉండదు కనుక సింపుల్ అండ్ సోబర్ ఇచ్చున్నాం ఫ్రంట్. అండ్ బ్యాక్ సైడ్ వస్తుల్లోగా మనకి చాలా చక్కగా ఉంది. అసలు డక్ చూసారు కదా ఎంత బ్యూటిఫుల్ ఉందో, మనకి ఒరిజినల్ డక్లా ఉందన్నమాట ఇది. అండ్ ఇది వచ్చి మనకి థ్రెడ్డింగ్ అండి. కంప్లీట్ మీరు క్లియర్గా చూస్తే మీకు అర్థమవుతుంది ఇది. సో థ్రెడ్ని తీసుకొని మనము ఇట్లా డక్ లాగా ఒక్కొక్క పార్ట్ చేసి మనం పెడతాం అనమాట. ఇది చాలా హెవీ వర్క్. అండ్ ఈ ఒక్క డక్ క్రియేట్ చేయడానికి మనకి మగ్గం వర్కర్కి తయారు చేయడానికి ఆల్మోస్ట్ 1.5 డే పడుతుంది, ఓన్లీ ఈ పార్ట్ వరకు అనమాట. అండ్ దీంట్లో హైలైటింగ్ కోసం మనకి చక్కగా సీక్వెన్స్ వాడున్నాము. సో అన్ని వెరైటీస్ ఆఫ్ మగ్గం వర్క్ మెటీరియల్స్ యూస్ చేస్తున్నాము. అండ్ ఇందులో మనకి హ్యాండ్ కూడా చూస్తే మీరు బర్డ్ ఇచ్చున్నాం, ఫ్లామింగో బర్డ్ ఇచ్చున్నాం అనమాట. దాన్ని కూడా యాక్చువల్ బర్డ్ లాగా ఎంబోజింగ్ వర్క్తో చేసున్నాము. సో సీక్వెన్స్తో మనకి ఎంబోజింగ్ రావటం వల్ల ఆల్రెడీ హైలైట్ అయిపోయింది. యాక్చువల్గా ఇది ఇలా చూస్తే కనుక మనకి మగ్గం మీద చేసిన బ్లౌజ్ లాగా కనిపించదు అనమాట, మనకి అంటే మిషన్ మీద చేసినట్టు కనిపిస్తుంది కానీ కంప్లీట్ హ్యాండ్ వర్క్ అండి. మీరు బ్యాక్ సైడ్ చూస్తే మీకు వర్క్ అర్థమైపోతుంది. సో దీంట్లో మనం హైలైటింగ్ కోసం ఇంకా బీడ్స్ ఇచ్చున్నాము. అండ్ ఇది వచ్చి మనకి కంప్లీట్ రా సిల్క్ అండ్ నెట్తో చేసున్నాము. ప్రెటీ బ్లౌజ్ అండ్ ఎట్లాంటి కాంబినేషన్లో అయినా చేసుకోవచ్చు. ఏ కాంబినేషన్లో చేసినా కూడా డక్ మాత్రం మనకి ఈ కలర్లోనే వస్తుంది. చూసారు కదా బ్యూటిఫుల్ బ్రైడల్ బ్లౌజెస్. ప్లీజ్ విజిట్. థ్యాంక్ యూ.